అంబేద్కర్ ఎవరు వెళ్తారు అని అంటే అమ్మా అందరు ఇటు సైడ్ వచ్చేయండి. ఒకసారి చెప్తారు ఇటు సైడ్కి వచ్చాను మేడం. ఇటు సైడ్కి వచ్చాను. ఇటు సైడ్కి వచ్చాను. పెద్దమ్మ నీ ఓటు అవులకే, నీ ఓటు అవులకే, సిరిసమ్మకే, సిరిసమ్మకే సైకిల్ గుర్తు, సైకిల్ గుర్తు. నేను అలాగా నోటు మైపు చెప్తాను. మంచి చేసిన వాడిని ఎన్నికల్లో ఓటేసాం. ఓటు అడిగే హక్కు ఉంది. 5 సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అమ్మా అన్నందుకు ప్రతి ఒక్కరు ఓట్లేశారు. తితిలిలో చంద్రబాబు నాయుడు గారి 3 మండలాలకి మున్సిపాలిటీకి 12 రోజులుంది. ఆయన ఎంత సేవ చేశారో మనందరికీ తెలుసు కూడా. తితిలిలో పక్క విజయనగరంలో కనీసం రాని జగన్మోహన్ రెడ్డి మాయ మాటలు నమ్మి అమ్మ నేను వస్తే మీకు రెండింటి మా అక్క చెల్లెమ్మల ఇంటి మీద చేయేసి చెప్తున్నానని చెప్తే మనందరం నమ్మి అమ్మాయి చాలా జాగ్రత్తగా విన్నారు. దయచేసి మాట్లాడాలి, వాళ్ళతో మాట్లాడదామని వచ్చారు. ఎందుకంటే నిజాలు చెప్పాలి, ఏం జరుగుతుందో చెప్తే వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. అమ్మ చంద్రబాబు నాయుడు గారు 200 పింఛన్ని 2000 చేశారని నిర్మాణాలు మీ అందరికీ తెలుసు. మీ ఇళ్లలో పెద్దవాళ్ళు ఉంటే ఈ రోజు పింఛన్లు తీసుకుంటే గతంలో 2200 రూపాయలు పింఛన్ని చంద్రబాబు నాయుడు గారు 2014 సంవత్సరం నుండి 19 సంవత్సరం వరకు 2000 రూపాయలు చేశారు. మరి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడు? నేను రాగానే 3000 చేస్తానని చెప్పి గెలిచాక సంవత్సరానికి 250 పెంచుతాను, నేను ఒక్కసారి 3000 చేయాలని మొన్న జనవరి నుండి అంటే 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 9 నెలలు 3000 ఇవ్వకుండా మోసం చేసి ఎన్నికలకు 3 నెలల ముందు 3000 ఇస్తున్నాడు. అది మోసమా కదా మీరే నిర్ణయించుకోండి. చంద్రబాబు నాయుడు గారు 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నం క్యాంటీన్లు పెట్టారు. పలాసాలు అన్నం క్యాంటీన్లో భోజనం చేసిన ప్రతి ఒక్క పేదవాడికి తెలుసు అన్నం విలువ, ఆకలి విలువ. 5 రూపాయలకి ఈరోజు మనం తాగి మంచినీళ్ళు బాటిల్ రావట్లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి శుభ్రమైన భోజనం పెట్టారు. ఈ రోజు మరి ఆ అన్న క్యాంటీన్లు ఉన్నాయా లేదా మీరే ఒకసారి ఆలోచించుకోండి. చంద్రన్న బీమాలు ఇచ్చారు. అనుకోకుండా ఏదైనా కుటుంబంలో యాక్సిడెంట్ జరిగి కాలు చేయకపోయినా లేకపోతే ఏదైనా ఇంకా పెద్ద ప్రమాదం జరిగి ప్రాణాలు పోతే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? తెలిసిన వాళ్ళు పార్టీ వాళ్ళు 5-10 ఇచ్చి దండం పెట్టి వెళ్తాం, కానీ ఆ కుటుంబం ఎలా బ్రతకాలని ఆయన ఆలోచించాడు. 5 లక్షల రూపాయల వరకు ప్రతి ఇంటికి చంద్రన్న బీమా వచ్చిందో లేదా ఎవరైనా చంద్రన్న బీమా తీసుకున్న వాళ్ళంటే వాళ్ళకి తెలుస్తుంది. మరి ఈరోజు చంద్రన్న బీమా ఉందా? ఇక సంక్రాంతికి, రంజాన్ కి, క్రిస్మస్ కి పండుగ కానుకలు సంచుల్లో తీసుకెళ్లే వాళ్ళ సంచులు ఇంకా మన ఇళ్లలో ఉన్నాయి. అవి ఈ రోజు వస్తున్నాయా? ఆదరణ పథకాలు వస్తున్నాయా? ఇక నిరుద్యోగులకి డిగ్రీ చదువుకొని ఉద్యోగం రాని ఆడపిల్లలకి మగ పిల్లలకి నెలకి 2000 రూపాయలు ఉద్యోగం వచ్చేదాకా ఇచ్చారు. అవి రోజు వస్తున్నాయా అని అడుగుతున్నాను. మరి జగన్మోహన్ రెడ్డి ఒక్క ఛాన్స్ అడిగారు కదా, ఏం చేశాడో ఒక్క ఛాన్స్ కి అది నేనే చెప్తాను.
అమ్మేసి డబ్బులు తీసుకుంటున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో 9 సార్లు బిల్లులు పెరిగే కరెంట్ బాగా వస్తుంది పట్టుకోమ్మా. జై తెలుగుదేశం. కన్నుల నిండా జనం గుండెల నిండా కరువుతోటి నల్లడిల్లె పల్లెల చూసి కళ్ళ నీళ్లు రాజరా తాగునీటి సమస్యను పూలవనం